హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా! వడియాలు పట్టేసుకున్నారా? నేను ఇవాళ మినపొడియాలు పట్టానండి. ఒక అరకిలో తీసుకున్నాను. దానికి నేను 5 పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కల్లుప్పు తీసుకున్నానండి. 2 స్పూన్లు కల్లుప్పు తీసుకున్నాను. మినపప్పులో ఉన్న నీళ్లు వార్చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూడండి, ఉప్పు వేసేసుకోవడమే. ఉప్పు ఎక్కువ వేసుకోమాకండి. అవి ఆరిపోయిన తర్వాత మనకి ఎక్కువైందంటే కసింగా అనిపిస్తాయి. తినడానికి బాగోదు కదా ఉప్పు ఎక్కువైతే. అంతేనండి, నేను 3 టైమ్స్ కొంచెం కొంచెం మిక్సీ పట్టేసుకున్నాను. కొద్దిగా కదండి మిక్సీ పెట్టేసుకుంటాం. మళ్ళీ దాన్ని గ్రైండర్ వేసుకొని అదంతా క్లీన్ చేసుకోవడం ఎందుకండి, దీంట్లో అయిపోయిద్ది మిక్సీ జార్లో. చూడండి, కొద్దిగా నేను 3 టైమ్స్ మిక్సీ పట్టేసుకున్నానండి. మినపొడియాలు ఇంకా సగ్గుబియ్యం వడియాలు కూడా పట్టుకుంటాం కదా ఈ నెల ఆఖరి వరకేనండి. తర్వాత మళ్ళీ గాడుపులు మొదలైనవి అంటే ఇంక వడియాలు పట్టినా వేస్టే, మొత్తం గాలి దుమ్మంతా వచ్చేస్తుంది కదా. ఇదే మంచి కరెక్ట్ టైం అండి వడియాలు పట్టేసుకోవడానికి. మార్చి నెల, మళ్ళీ ఏప్రిల్ వచ్చిందంటే వడగాలుపులు మొదలైపోతాయి. చూడండి, నేను అంతా మిక్సీ పట్టేసుకున్నాను, కలిపేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఇంట్లో పైకి ఎండలోకి వెళ్ళడానికి లేకుండా కొద్దిగా పట్టుకున్నప్పుడు, కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉంటారు కదండి, డాబా పైకి వెనకాల వచ్చేస్తారు, మనల్ని పని చేసుకునేవారు కదా. అలాంటప్పుడు కొంచెం ఇంట్లోనే హాల్లో ఫ్యాన్ కింద కూర్చొని అలా టబ్బులు ఉంటాయి కదండి, టబ్బు చుట్టూ ఆ బియ్యం సంచి పెట్టేసుకోండి. బియ్యం సంచి పెట్టుకొని అలా చుట్టూ క్లిప్పులు పెట్టేసుకోండి. నేనైతే కొద్దిగా ఉన్నప్పుడు ఇలాగే పెట్టుకుంటానండి. పైకి వెళ్ళి మనం ఒక్కళ్ళమే పెట్టుకోవాలంటే చాలా టైం పట్టిద్ది కదా. అదిగోండి, అలా చుట్టూ నేను క్లిప్పులు పెట్టేసాను. చూడండి, ఆ సంచిని కింద కుట్లు కూడా తీసేస్తే మనకి వెడల్పుగా అయింది కదండి, మధ్యలో కట్ చేస్తే అది కొంచెం పెద్దగా అయింది కదా. చూడండి, అలా క్లిప్పులు పెట్టేసుకొని దాని మీద పెట్టేసుకోవడమేనండి. చుట్టూ క్లిప్పులు పెట్టారంటే నిలబడిద్ది, అది కొంచెం లూజ్ అవ్వదనమాట. మాకు డైరెక్ట్గా అలా కవర్ మీద వద్దు, మేము క్లాత్ మీద పెట్టుకుంటామని కూడా దాని మీద క్లాత్లు వేసేసుకోండి. కాటన్ చున్నీలు, కాటన్ చీరలు ఉంటాయి కదా, అది కొంచెం జాడిచ్చేసుకొని పిండేసుకొని దాని మీద క్లాత్ వేసేసుకోండి. అంతేనండి, అలా చివర అంచున పరిచేసుకోవడమే. ఆ అంచుకేమో నేను ఏం చేస్తానో వీడియోలో చూసేయండి. అదిగోండి, అలా చుట్టూ వేసేసుకున్నామంటే వడియాలు చక్కగా మనం గోరింటాకు చుక్కలు పెట్టుకున్నట్టు పెట్టేసుకున్నామంటే, నేనైతే కొంచెం పెద్ద సైజే పెట్టుకుంటానండి వడియాలు, ఎందుకంటే వడియాలు పులుసు పెట్టుకుంటాం కదా. అమ్మకు పంపిస్తాను వడియాలు, అమ్మ వడియాలు పులుసు పెట్టుకుంటారు. ఏమి లేనప్పుడు చక్కగా 2 ఉల్లిపాయలు వేసుకొని వడియాలు పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మేము సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అమ్మమ్మ వంటలన్నీ మిస్ అవుతున్నామండి. తను నిప్పుల మీద వంకాయలు కాల్చి వంకాయ బజ్జీ అని, పచ్చి పులుసు అని, ఇలా వడియాల పులుసు అని భలే ఉంటాయండి. ఇప్పుడు ఎవరు తింటున్నారండి ఆ పులుసులు? అసలు ఆ కూరలు ఎంత బాగుంటాయండి టేస్ట్గా. మా అమ్మమ్మ అయితే హాలిడేస్కి వెళ్తే మాకు ఇవేనండి వంటలు. అప్పటికప్పుడు పచ్చి పులుసు చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు పచ్చి పులుసు అని ఇలా ఇయ్యేనండి వంటలు. నిప్పుల మీద వంకాయలు కాల్చి చేసేదండి. అబ్బా, వంకాయ బజ్జీ అని, అంటే వంకాయ పచ్చడి అలా వంకాయ బజ్జీ అంటారు. వంకాయ బజ్జీ అంటే మిరపకాయ బజ్జీ లాంటిది అనుకోమాకండి, చాలామందికి తెలుసు. అలాగా వంకాయ బజ్జీ అని, అబ్బా అసలు అవి ఎంత తినాలనిపించేదండి. అన్నం చాలా టేస్ట్గా ఉండేవి అసలు ఆ వంటలు. ఇప్పుడు నేను అన్నీ మిస్ అవుతున్నానండి. అమ్మమ్మ ప్రస్తుతానికి లేరు, అన్నీ మిస్ అవుతున్నాను నేను అమ్మమ్మ చేతి వంటలన్నీ. కొబ్బరి బూరెలు చేసి పెట్టేదండి మేము హాలిడేస్కి ఊరు వెళ్ళేసరికి. అప్పట్లో క్యాన్లకి తాళాలు క్యాన్లు ఉండేయండి, వాటిల్లో వేసి తాళం వేసి మేము వెళ్ళినప్పుడల్లా మాకు కొన్ని ఇస్తూ ఉండేదన్నమాట. చూడండి, చుట్టూ ఎలా పెట్టేసుకున్నానో. వస్తాయండి మంచిగానే, చక్కగా రోజు కొన్ని అలాగా పని అవ్వనోళ్ళు, టైం లేదనుకున్న వాళ్ళు ఇలా కొంచెం పెట్టుకొని అలా ఎండలో పెట్టేస్తే అయిపోయిద్దండి. చూడండి, ఆ మిగతా క్లాత్ని నాకు టీవీ వచ్చినప్పుడు కవర్లు, సీల్ కవర్లు వస్తాయి కదా, టీవీ కవర్లో పెట్టి పంపిస్తారు కదా, ఆ కవర్ దాచుకున్నాను అనమాట. ఇలా వడియాలకి పనికొచ్చిద్దని, నేల మీద డైరెక్ట్గా పెట్టకుండా. చూడండి, ఆ కవర్ కింద వేసాను, పైనేమో ఈ మిగిలిన క్లాత్ తీసానండి. తీసి దీని మీద కూడా నేను పెట్టేసుకున్నాను. ఎలా ఉందండి నా టబ్ ఐడియా? మీకు ఎవరికైనా నచ్చుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చూడండి, అలాగా పెట్టేసుకున్నా. నేనైతే పెద్దయే పెట్టుకుంటానండి, చెప్పాను కదా. ఆరేసరికి అవి అలాగో చిన్నగా అయిపోతాయి. చూడండి, అన్నీ అలా పెట్టేసుకున్నాను. ఆ డబ్బా ఎగిరిపోద్దేమో అని డౌట్ ఉంటే ఒకవేళ క్లాత్ కవర్ పెట్టే ముందే లోపల ఒక ఇటుకరాయి కానీ, మన చిన్న రోళ్ళు ఉంటాయి కదా, అవి కానీ పెట్టేసుకోండి. చూడండి, ఎలా పెట్టేసుకున్నాను. తీసేటప్పుడు ఇబ్బంది అవ్వదా అనుకుంటారేమో, సాయంత్రానికి ఎలాగో వారిపోతాయి కదండి, ఇంకా అతుకో మనకి. ఇంకా వడియాలు పట్టేసుకొని మొక్కలకి నీళ్లు పట్టేసుకొని కనకాంబరాలు ఉంటే కోసుకొని వచ్చేసానండి.
చూడండి మల్లె మొగ్గలు చూడండి చెట్టు నిండా ఎన్ని ఉన్నాయో. మల్లె మొగ్గలు అవ్వంగానే మళ్ళీ ఆ ఆకులు దూసేసుకోండి, మళ్ళీ చిగురులు వస్తాయండి. అలాగా బ్రాంచెస్ పెరుగుతూ ఉంటే మనకు మొగ్గలు కూడా సీజన్ అయ్యేదాకా ఫుల్గా వస్తాయండి పూలు. మొగ్గలు అవ్వగానే అక్కడ మొగ్గలు తుంపేసుకొని ఆకులు కూడా దూసేసుకోండి. చూడండి నాటు కనకాంబరం ఎంత బాగుందో. ఇప్పుడు కనకాంబరాల సీజన్ కదండి, ఫుల్గా ఉంటాయండి చెట్లు నిండా అందరికీ. అన్నట్టు మీరు వడియాలు పట్టుకోవడం స్టార్ట్ చేస్తారా? అయిపోయిందా మీ వడియాలు పట్టుకోవడం? చూడండి ఎల్లో కనకాంబరం నర్సరీ తెచ్చాక ఎంత హెల్తీగా ఉందో. ఇదిగోండి కొన్ని కనకాంబరాలు, అదిగోండి మల్లె మొగ్గలు రోజుకి ఒక 2 పెరుగుతున్నాయండి. నిన్న మొగ్గలు కొయ్యలేదు, ఇవాళ పూలు కోసుకొని కిందకు వచ్చానండి. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్.